జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంగా, ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? ఇంటి బయట బావతో శ్రేయతో ఆడుకున్నానమ్మా. అన్నం తిన్నావా? ఆ ఇందాక నానమ్మ తినిపించిందిగా. సరే, ఇక వెళ్ళి పడుకోమ్మా. పడుకోడానికి వచ్చాను నానమ్మ. అవును, ఇప్పుడెందుకు రెడీ అవుతున్నావు మమ్మీ? మనం బయటికి ఏమైనా వెళ్తున్నామా? నేను కూడా రెడీ అవ్వాలా? మనం మాత్రమే బయటికి వెళ్తున్నామా, లేక నానమ్మ, మావయ్య, అత్తయ్య, బావ, శ్రేయ అందరూ వస్తున్నారా? మనం ఎక్కడికి వెళ్తలేదమ్మా. మరి మమ్మీ ఎందుకు రెడీ అవుతుంది? అదా అదే ఊరికేనమ్మా. ఊరికేనే ఎవరైనా రెడీ అవుతారా? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నానమ్మ. మమ్మీ, నువ్వు నిజం చెప్పు. ఈ టైంలో ఎందుకు రెడీ అవుతున్నావు? మమ్మీని అలా అడగకూడదమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. నేను ఇక్కడే కదా నిద్రపోతాను. మమ్మీ, హర్ష డాడీల మధ్యలో నేను పడుకుని నిద్రపోతాను కదా. అవును, హర్ష డాడీ ఎక్కడా? ఈ రోజు నువ్వు నా దగ్గరే పడుకుందుగానమ్మా. నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావు కదా నానమ్మా. లేదు, ఈ రోజు మనమందరం బయట పడుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే నువ్వు, నేను, జై, శ్రీయ అందరం బయట పడుకుని చక్కగా కథలు చెప్పుకుందాం. అందరూ ఇక్కడ పడుకోలేం కదా. ఓకే నానమ్మా, నేను వెళ్ళి బావకి, శ్రేయాకి ఈ విషయం చెప్తాను. వెళ్ళు వెళ్ళు. చూసారా అత్తయ్య, మంగ అడిగే ప్రశ్నలకు మీరు నేను సమాధానం చెప్పలేకపోయాము. బుద్ధొచ్చిన పిల్ల ముందు ఇలా చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అత్తయ్య. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.